హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈస్ ఫుడీ. నేను మీ శ్రీలేఖని. సో ఈరోజు నేను ఈ వీడియోలోని ఎంతో టేస్టీ అయిన సాంబార్ రెసిపీని చూపించబోతున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా తయారు చేయాలో చూసేద్దాం. సో ముందుగా అయితే ఒక టీ గ్లాస్ నిండా కందిపప్పుని తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి ఫర్ అరౌండ్ 20 minutes అనమాట. అలాగే ఒక చిన్న బౌల్ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నీళ్లు వేసుకొని నానబెట్టుకోవాలి. సో దీనిని తర్వాత మనం పులుసు తయారు చేసుకుంటాం. నానబెట్టిన ఈ కందిపప్పుని వాష్ చేసుకొని ఇంకొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఒక గ్లాసు కందిపప్పు కాబట్టి 2 గ్లాసుల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. మనకి అరౌండ్ 20 minutes మనకి ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి కందిపప్పుని, సో 1:2 రేషియో అయితే సరిపోతుంది. ఒక గ్లాసు కందిపప్పు కాబట్టి 2 గ్లాసుల వాటర్ అన్నమాట. ఇప్పుడు అందులోనే 1/2 టీ స్పూను పసుపుని యాడ్ చేసుకోండి. అలానే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని 1 టీ స్పూన్ అలాగా నూనె యాడ్ చేసుకోండి. నూనె, పసుపు, ఉప్పు యాడ్ చేయడం వల్ల మనకి కందిపప్పు అనేది బాగా మెత్తగా ఉడుకుతుంది. దీనిని కుక్కర్ గిన్నెలోకి పెట్టుకొని కుక్కర్ మూతని ఫిట్ చేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చినంత వరకు అయితే కుక్ చేసుకోండి. 4 to 5 విజిల్స్ అయిన తర్వాత మనకి కందిపప్పు అయితే ఉడికిపోయింది. నేను కుక్కర్ కూల్ డౌన్ అయిన తర్వాత ఓపెన్ చేసుకున్నాను. ఈ కందిపప్పుని ఇలా మనం పొటాటో స్మాషర్తోని ప్రెస్ చేసుకుంటే ఇలా వస్తుందన్నమాట. దానిని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మినపప్పు, జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకొని దాంట్లోనే కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఈ తాలింపు వేగుతున్నప్పుడు మనం కొన్ని పచ్చిమిరపకాయ, కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. సో ముందుగా అయితే నేను ముల్లంకాయని యాడ్ చేస్తున్నాను. అది డ్రమ్ స్టిక్ అంటాం కదా, అది ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. దాంట్లోనే రాడిష్ పీసెస్, అలానే ఉల్లిపాయలు. సో మీ దగ్గర పెద్ద ఉల్లిపాయలు ఉన్నట్లు కనుక అయితే వాటిని ముక్కల్లా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నేను సాంబార్ ఉల్లిపాయలు ఉన్నాయి కాబట్టి చిన్న ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. దాంట్లోనే ఇంగువ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇంగువ నచ్చదు అనుకుంటే ఇంగువ స్కిప్ చేయొచ్చు. దాంట్లోనే ఫ్రెంచ్ బీన్స్ పీసెస్ యాడ్ చేసుకొని ఇప్పుడు అందులో సొరకాయ ముక్కల్ని కొద్దిగా ఇలా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఈ వెజిటేబుల్స్ మీ దగ్గర లేకపోతే మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. లైక్ క్యారెట్ అవి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు. ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే టమాటా పీసెస్ని యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక సిమ్ ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మూత తీసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోండి మళ్ళీనా. ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న చింతపండు నీళ్ళ కింద తయారు చేసుకోండి. అదే చింతపండు పులుసు అంటాం కదా, అది తయారు చేసుకున్న చింతపండు పులుసుని ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు యాడ్ చేసుకోండి. ఇప్పుడు అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మూత పెట్టుకొని సిమ్ ఫ్లేమ్లోనే ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మగ్గనివ్వండి. మనకి మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తెరిచి చూడండి. ముక్కలు అనేవి ఉడికాయా లేదా అని చెక్ చేసుకోండి. ఒకవేళ కనుక ఉడకకపోతే మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వండి. మనకి ములంకాడ కానీ, ఉల్లిపాయ కానీ అన్ని వెజిటేబుల్స్ మనకి కుక్ అవ్వాలన్నమాట ఈ చింతపండు పులుసులోనే. ఇప్పుడు ఒకసారి మూత తెరిచి చెక్ చేసుకోండి ముక్కలు అనేవి ఉడికాయా లేదా అని. ఒకవేళ కనుక ఉడకకపోతే మరి ఇంకొకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నాకైతే ముక్కలు ఉడికిపోయండి. ఇప్పుడు మనము ఇందాకలా ఉడకబెట్టుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి. దాంట్లోని కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని ఉప్పు, కారం, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మరిగిన తర్వాత ఇప్పుడు అందులోనే సాంబార్ పొడిని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఆచి సాంబార్ మసాలా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర హోమ్ మేడ్ మసాలా ఉందంటే మీరు మీ టేస్ట్కి సరిపడినంత చూసుకొని యాడ్ చేసుకోండి.
నేను ఆచి సాంబార్ మసాలా అయితే అరౌండ్ 3 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేస్తున్నా. మీరు కనుక స్పైస్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సాంబార్ పొడి యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. అది పౌడర్ కదండి, మిక్స్ చేసుకోకపోతే ఉండల్లా అయిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మరగనివ్వండి. మనకి కొద్దిగా కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చిన తర్వాత మనము కొరియాండర్ లీవ్స్ని యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ యమ్మీ అయిన సాంబార్ అనేది రెడీ అయిపోయింది. సో మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.